బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లాలో మంత్రి ఉత్తమ్ కాన్వాయ్లోని వాహనాలకు ప్రమాదం జరిగింది. కాన్వాయ్లోని ఓ వాహన డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో 6 వాహనాలు వరుసగా ఢీకొన్నాయి. పలు వాహనాలు స్వల్పగా డ్యామేజ్ అయినట్లు తెలుస్తుంది. హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్కు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మంత్రి కారును పంపించి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు పోలీసులు. మళ్ళీ సూర్యాపేట జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్లోని వాహనాలకు ప్రమాదం చోటు చేసుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఓవర్ టు యు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ కి ప్రమాదం జరిగింది. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి పిఎస్ ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంత్రి హుజూర్నగర్ నుంచి జాన్పాడ్ దర్గా ఉత్సవాలకు వెళ్తున్నటువంటి క్రమంలో గరిడేపల్లి వద్ద ఒక పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్కడ ఉండడంతో వారు చూసినటువంటి మంత్రి కాన్వాయ్ ఒకసారిగా సడన్ బ్రేక్ వేయడం జరిగింది. దీంతో వెనకాల ఉన్నటువంటి వాహనాలు బ్రేక్ పడకపోవడంతో ఒకదానికొకటి దాదాపు 8 వాహనాలు ఢీకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఎవరికి కూడా గాయాలు కాకుండా కూడా అంతా సురక్షితంగానే ఉన్నప్పటికీ కూడా ఆ వాహనాలు మొత్తం కూడా స్వల్పంగా ధ్వంసమైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే ఈ పరిస్థితికి కారణం కాంగ్రెస్ కార్యకర్తల అత్యుత్సాహమే ఈ పరిస్థితి కారణమని కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. అంటే టౌన్ లో ఉన్నప్పటికీ కూడా, అంటే టౌన్ లో అక్కడ ట్రాఫిక్ ఉంటుంది, అక్కడ నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్లేస్ అయినప్పటికీ కూడా ఒక్కసారిగా ఆరన్ వేసుకుంటూ ఒక్కసారిగా దూసుకురావడంతో కూడా ముందల ఎదురుగా ఉన్నటువంటి వాహనం బ్రేకు పడకపోవడంతో కూడా ఒకదానికొకటి వాహనాలన్నీ ఢీకొన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇటు మంత్రికి సంబంధించిన కారు ఒక్కసారిగా 8 వాహనాలు ఢీకొనడంతో రోడ్డుపై కొంత ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలన్నీ కూడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కూడా వాహనాలను మొత్తం కూడా రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి వాహనాలు కూడా పక్కకు జరపడం జరిగింది. మంత్రిని మరో వెహికల్ లో కూడా పంపడం జరిగింది. అయితే జాన్పాడ్ ఉత్సవాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు మంత్రితో కలిసి వెళ్తున్నారు. ఆ క్రమంలోనే గరిడేపల్లి వద్ద కూడా మంత్రితో వెళ్లేందుకు కూడా వాహనాలు రెడీగా ఉన్నాయి. దీంతో ఒకసారిగా ఆ వాహనాలను చూసినటువంటి ఈ మంత్రి కాన్వాయ్ సంబంధించినటువంటి డ్రైవర్లు ఒకసారిగా సడన్ బ్రేక్ వేయడం, అదేవిధంగా వెనకాల వస్తున్నటువంటి వాహనాలకు అంతే సడన్ గా బ్రేక్ పడకపోవడంతో కూడా ప్రమాదం జరిగిందని కూడా ఇటు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ఒక ఊహించని ప్రమాదానికి సంబంధించి పెద్దగా ఎవరికి గాయాలు కాకపోయినప్పటికీ కూడా వాహనాలు మొత్తం కూడా ధ్వంసమయ్యాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.